హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ పేరుతో ఇప్పటికే మొదటి దశని విడుదల చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం చేసిన 1,00,000 వరకు రుణమాఫీ ఇంతవరకు కొంతమంది రైతులకే లభించినందున రైతుల్లో ఆందోళన నెలకొంది. రైతులు బ్యాంకుల చుట్టూ తిరగలేక బేజారొస్తుంది అని తెలుపుతూ ఉన్నారు. మొదటి దశ రుణమాఫీ కోసం 7,000 కోట్లను విడుదల చేశాం అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ ఉందని, ఇప్పటి వరకు రుణాలు కొంతమంది రైతులకు మాత్రమే అందాయని రైతులు చెప్తూ ఉన్నారు. 1,00,000 కన్నా తక్కువ రుణాలు ఉన్న కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదని చెప్తూ ఉన్నారు. దీనిపై స్పందించిన వ్యవసాయ శాఖ పంట రుణాల మాఫీపై ప్రీ ఆడిట్ నిర్వహించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. దీనికోసం 16,000 మంది రైతుల రుణ ఖాతాలను పరిగణనలోకి తీసుకోనుంది. ఆడిట్ పూర్తయ్యే వరకు వారి ఖాతాల్లో నిధులు జమ కావని తెలిపింది. మరోవైపు దాదాపు 1,00,000కు పైగా ఖాతాల్లో అసలు కంటే వడ్డీ ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వీటిపై విచారణ జరిపిన తర్వాతే రుణమాఫీ నిధులు జమ చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,00,000కు పైగా రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణం మొత్తంలో అసలు కంటే వడ్డీ ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించడమే దీనికి కారణమని అంటూ ఉన్నారు. అలాంటి ఖాతాలు ఎన్ని ఉన్నాయనే విషయంపై ప్రీ ఆడిట్ నిర్వహించాలని, అది పూర్తయిన తర్వాతే రుణమాఫీ నిధులను రైతుల ఖాతాలో జమ చేయాలని నిర్ణయించినట్టు చెప్తూ ఉన్నారు. లబ్ధిదారుల జాబితాలో పేర్లు ఉన్న కొంతమంది రైతులకు కూడా సాయం అందకపోవడంతో ప్రభుత్వం సాయంత్రానికి మెజారిటీ రైతులకు సొమ్ము జమ చేసింది. వ్యవసాయ శాఖ అధికారులకు రైతుల నుంచి ఫిర్యాదులు, ఫోన్ కాల్స్ వస్తున్న రైతు సందేహాలను నివృత్తి చేయలేకపోతున్నారని తెలుపుతూ ఉన్నారు. రేషన్ ఉన్న చాలా మంది రైతులు రుణమాఫీ ప్రయోజనం పొందలేకపోయారని రైతులు తెలిపారు. కాగా సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల యంత్రాంగం టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేసి రైతులు తమ వ్యవసాయ విస్తరణ అధికారులు లేదా మండల వ్యవసాయ శాఖ అధికారులు లేదంటే జిల్లా వ్యవసాయ శాఖ అధికారులను సందర్శించి ఫిర్యాదులు, వివరణలు పొందాలని సూచించారు. వ్యవసాయ అధికారులు లబ్ధిదారుల డేటాలోకి లాగిన్ ఇచ్చినందున ఏఈఓలు వారి స్థితిని తెలుసుకోవడానికి డేటాను యాక్సెస్ చేయవచ్చు. రైతులు పెద్ద ఎత్తున బ్యాంకుల వద్దకు అయితే చేరారు. వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం అర్హులైన రైతులందరికీ మాఫీ చేస్తామనైతే చెప్పడం కనిపించింది. సో ఈ ఇష్యూపై మీరు ఎలా స్పందిస్తారో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.